మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు పరమ పవిత్రమైన స్కంద షష్ఠి, దీని గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. స్కంద షష్ఠి కార్తీక మాస శుక్ల షష్ఠి రోజున తమిళనాడులో అత్యంత భక్తిభరితంగా జరుపుతారు. మన తెలుగు రాష్ట్రాల్లో మార్గశిర మాసంలో సుబ్రహ్మణ్య షష్ఠి జరుపుకుంటాము. ఈ రెండు వ్రతాలు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనకే సంబంధించినవే, కానీ కాలపరంగా వేర్వేరు. ఏ మాసంలో అయినా షష్ఠి తిథి నాడు సుబ్రహ్మణ్యుని పూజించడం మహా ఫలప్రదం. తారకాసురుడు అనే రాక్షసుడు ముల్లోకాలను భయపెట్టి దేవతలను కృంగదీస్తూ ఉండేవాడు. అతను అమిత తపస్సుతో పొందిన వరప్రభావంతో ఈశ్వర తేజాంశము వలన పుట్టినవాడే తనను సంహరించగలడని వర్ణించబడ్డాడు. దేవతలు బ్రహ్మదేవుని ఆశ్రయించి మహాశివుడు మరియు పార్వతీదేవి కలయిక వలన పుట్టే కుమారుడు తారకాసుర సంహారకుడు అవుతాడు అని తెలుసుకున్నారు. ఆ సమయాన శివుడు తపస్సులో ఉండగా పార్వతీదేవి సేవలతో ఆయనను సంతోషపరచాలని మన్మధుడు ప్రయత్నించాడు. ఆ ప్రయత్నంలో మన్మధుడు దహించబడ్డాడు. తర్వాత పార్వతీ పరమేశ్వర వివాహం సుసంపన్నమై మహాశివుడు మన్మధునికి పునర్జన్మ ప్రసాదించాడు. వారి ఏకాంత సమయాన అగ్నిదేవుడు పావుర రూపంలో ప్రవేశించగా శివుడు తన తేజస్సును అగ్నిలో ప్రవేశపెట్టాడు. ఆ తేజస్సును అగ్ని భరించలేక గంగా నదిలో విడిచాడు. గంగ ఆ తేజస్సును ఆ సమయంలో స్నానం చేస్తున్న 6 కృత్తికల గర్భంలో ప్రవేశపెట్టింది. ఆ కృత్తికలు తాళలేక రెల్లు పదలలో ఆ తేజస్సును విడిచాయి. ఆ రెల్లు పదలలో నుండి 6 ముఖాలు కలిగిన దివ్య బాలుడు ఉద్భవించాడు. అందుకే ఆయనను షణ్ముఖుడు అని గాంగేయుడు, కార్తికేయుడు, కుమారస్వామి, శరవణభవుడు అని పిలుస్తారు. పార్వతీ పరమేశ్వరుడు ఆ బాలుణ్ణి కైలాసానికి తీసుకెళ్ళి పెంచారు. దేవతల విన్నపంతో శివుడు తన శూలాన్ని, పార్వతీదేవి తన శక్తిని, ఇతర ఆయుధాలను ఇచ్చి దేవ సైన్యాధ్యక్షుడిగా నియమించాడు. ఆ సుబ్రహ్మణ్యుడు తన మహాపరాక్రమంతో తారకాసురుణ్ణి సంహరించాడు. యుద్ధంలో సర్పరూపం దాల్చి రాక్షస సేనను చుట్టుముట్టి జయించాడు. తర్వాత బ్రహ్మ పట్ల అహంభావం ప్రదర్శించడంతో శివుడు హెచ్చరించగా తన తప్పు తెలుసుకుని మహాతపస్సు చేశాడు. తనలోని కుండలిని శక్తిని మేల్కొలిపి దుర్గుణాలను జయించి జ్ఞానస్వరూపుడు అయ్యాడు. అలా స్వచ్ఛ మనస్సు, వికసిత బుద్ధి కలిగిన వాడిగా మారినందుకే ఆయనకు సుబ్రహ్మణ్యుడు అని నామం వచ్చింది. తారకాసుర సంహారం తర్వాత విష్ణు వారి విన్నపంతో వల్లీ దేవసేనలను వివాహమాడాడు. ఈ స్కంద షష్ఠి నాడు నాగ ప్రతిమలను పూజించడం, సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయడం అత్యంత శ్రేయస్కరం. స్కంద షష్ఠి పూజా విధానం: ఉదయాన్నే స్నానం చేసి ఉపవాసం పాటించాలి. తడి వస్త్రాలతో సుబ్రహ్మణ్యుని ఆలయం చేరి పుష్పాలు, పండ్లు, పడగల రూపాలను సమర్పించాలి. వరిపిండి, బెల్లము మిశ్రమంతో ప్రమిదలు తయారు చేసి నెయ్యితో దీపాలు వెలిగించాలి. ఉదయం సాయంత్రం దీపారాధన చేయాలి. రోజంతా ఉపవాసంగా ఉండి సుబ్రహ్మణ్యుణ్ణి స్తోత్రాలు, కథలు పఠించాలి. నైవేద్యంగా చలిమిడి, చిమ్మిరి, వడపప్పు సమర్పించాలి. వల్లీ దేవసేనలతో సుబ్రహ్మణ్య కళ్యాణం దర్శించడం అత్యంత శుభం. బ్రహ్మచారులు ఈరోజు ఉపవాసము ఉండి 3 లేదా 5 బ్రహ్మచారులను ఆహ్వానించి పూజించి భోజనం పెట్టడం ఆచారం. తమిళనాడులో ఈ రోజున కావడి మొక్కు తీర్చుకోవడం జరుగుతుంది. పంచదార, పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, తేనెతో నింపిన కుండలను భక్తులు మోసుకెళ్తారు. ఈ రోజున సుబ్రహ్మణ్య విగ్రహ ప్రతిష్ఠ చేసేవారికి సంతాన ప్రాప్తి కలుగుతుందనే విశ్వాసం ఉంది. ఈ వ్రత సందర్భంలో భక్తులు కంబళ్ళు, దుప్పట్లు, వస్త్రాలు దానం చేస్తారు. ఇది దైవభక్తి మాత్రమే కాదు, సమాజ శ్రేయస్సుకు సంకేతం. ఈ పవిత్రమైన రోజున సుబ్రహ్మణ్య స్తోత్రాలు, షష్ఠీదేవి స్తోత్రం పఠించడం సంతాన సాఫల్యాన్ని ప్రసాదిస్తుంది. ఓం శరవణ భవ. ఈరోజు వీలైతే ఆ సుబ్రహ్మణ్యేశ్వర
స్వామిని దర్శించుకొని వీలు కుదిరితే పాలు అభిషేకం చేసి ఆ అభిషేక తీర్థాలను స్వీకరించి ఆ సుబ్రహ్మణ్యుని యొక్క ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్తీక మాసంలో ఈ శుభమైన గడియలో మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఆ సుబ్రహ్మణ్యుని యొక్క ఆశీస్సులు పుష్కలంగా మీకు లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.